నోటి దురుసు, మాస్ భాషలో అయితే నోటి దూల. ఇదే ఇప్పుడు విశృంఖలంగా వ్యాపిస్తున్న ఒకానొక అంటువ్యాధి. బాంబు పేలిళ్లు, మందు పాత్రలు మహా అయితే 20 మందిని లేకపోతే 40 మందిని బలి తీసుకోవచ్చు. కానీ ఈ నోటు దూకుడు మాత్రం కోట్లాది మంది కుత్తుకల మీద కత్తుల్ని వేళ్లాడదీసి పారేస్తోంది. ఒక మహా ముప్పుకు దారి తీసినా తీస్తుంది. ఇవాళ మనల్ని కబళించేస్తున్న అనేకానేక సామాజిక సవాళ్లకు ఈ నోటి కాలుష్యమే కారణం కాదా? భావ ప్రకటన స్వేచ్ఛ మరీ ముదిరిపోయినప్పుడు జరిగే ఈ రచ్చగొట్టే ప్రసంగాలు, అందులోంచి ఊడిపడే నోటి తూటాలు, మరి వీటికి ఎక్కడ పడాలి సంకెళ్ళు? ఏడు కోట్ల జనాభా ఉన్న గ్రేట్ ఆంధ్రాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్యమంత్రి కుర్చీలో 9 ఏళ్ల అపారమైన అనుభవం. అదంతా ఇవాళ మూసీ నదిలో మునకేసిందా అనిపిస్తుంది ఆయన మాట తీరును గమనిస్తున్న వాళ్లకు. ప్రభుత్వం పనికిమాలిందైనప్పుడు దాని జుట్టు పట్టుకుని బజారుకి ఇడ్చవచ్చు. ఆ మాటకొస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఆ బాధ్యత, ఆ బరువు ఆయన మీద ఉంది. కానీ కత్తులు కొడవళ్లు పట్టుకొని కదలరండంటూ ఆయనిచ్చిన పిలుపు ఏ భాషలో చూసినా, ఏ యాసలో విన్నా పచ్చి నిషిద్ధమే అవుతుంది. మీరు ఆత్మహత్య చేసుకోవడం కాదు, కాంగ్రెస్ పార్టీని చంపాలి, ఆ పార్టీని హత్య చేయాలి తప్ప మనం ఆత్మహత్య చేసుకుంటే లాభం లేదు. అవసరమైతే మీ మూకులు, అదే మరిగా మీ యొక్క ఏమంటుందని కొండలు మన ఇంటికి ఒకటి తీసుకొని రోడ్డు మీదకి రావాలి కాంగ్రెస్ పార్టీ మీద. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. రైతులందరూ గొడవల్లో కత్తలు చేసుకొస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు, నోరు జారితే మాత్రం అక్కడితోనే సరి. ఆ తర్వాత ఐఎమ్ వెరీ సారీ అనుకుంటూ పాటెత్తుకున్నా ఇక్కడ సమజయ్యే లెక్కైతే లేదు. చివరంచుల దాకా వెళ్లి 4 మాటలంటిస్తే తప్ప ఇవాళ రాజకీయాలు అంటుకోవు. అందుకని ఇలా బాధ్యత మరిచి బరి తెగించడం ఎందుకంటున్న మిగతా నేతా స్త్రీలు కేసులు పెట్టేదాకా కాలు దువ్వుతున్న పరిస్థితి. సరే, ఈ నోటి దురుసు రోగం ఈ ఒక్క చంద్రబాబుకే పట్టుకుందా? కానే కాదు. రాయలసీమ సైన్యాధ్యక్షుడు ఉరఫ్ టీజీ వెంకటేశుడు నిన్న జారీ చేసుకున్న ఒక స్టేట్మెంట్ రావణ కష్టమని పేరుపడ్డ ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద మరిన్ని నిప్పులు చల్లడానికేనా అన్నట్లుంది. చిన్న రాష్ట్రాలన్నీ తీవ్రవాదానికి చిరునామాలైపోతాయన్న ఆయన మాటలో నిజమెంతో ఖచ్చితంగా తెలియదు. కానీ పేలుళ్ల శబ్దాలతో మసిగొట్టుకుపోయిన రాష్ట్ర ప్రజానీకాన్ని, వాళ్లలోని భావోద్వేగాల్ని ఆయన మళ్లీ డిస్టర్బ్ చేసి పారేశారు. టెర్రరిజం అటాక్స్ మొదలైనందున హైదరాబాద్లో ప్రజల్లో కూడా, తెలంగాణ ప్రజల్లో కూడా పునరాలోచన జరుగుతున్నది. ఇటువంటివి జరుగుతుంటే సమైక్యంగా ఉంటేనే ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి. ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విడిపోతే చిన్న ప్రాంతం అయితే ఇంకా ఎక్కువ, అంటే వారికి కెపాసిటీ కూడా మించిన కెపాసిటీ అవుతుంది. ఇటువంటివి టెర్రరిజాన్ని కంట్రోల్ చేయాలంటే చిన్న ప్రాంతాలు అయితే డెఫినెట్గా వాళ్ళ ఆలోచనలో కూడా మార్పులు వచ్చినాయి. ఇక్కడ తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రినన్న ఇంగితాన్ని కూడా ఆయన మర్చిపోయారా అన్నది సగటు శాంతి కాముకుడి ప్రశ్న. జంట పేలుళ్లను ఖండించడం, వాటి బాధితులకు సానుభూతి ప్రకటించడంలో పోటీ పడ్డ పొలిటీషియన్ల నుంచే వాటికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఆజ్యం పోసిన పర్సనాలిటీల్ని కూడా గుర్తుపట్టొచ్చు. నిర్మల్ బహిరంగ సభ తాలూకు పర్యవసానాల గురించి మళ్లీ చర్చించుకోవడం అనవసరం. అంతకుముందు మైనారిటీ వర్గానికే చెందిన ఒకానొక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విధ్వంసకర ఘటనల కేసుల్లో అరెస్ట్ అయిన ఒక యువకుడిని ఓదారుస్తూ పాత బస్తీలో సానుభూతి యాత్ర చేపట్టుకున్నారు. నిర్దోషిత్వం ఖరారు కానంత వరకు ఓపిక పట్టలేని ఈ పొలిటీషియన్లు ఇలా పిలవని పేరంటాళ్లకెళ్లడం, అవసరం లేకపోయినా పరామర్శలు కురిపించడం తొందరపాటుతనమే అవుతుంది. ఫలానా రాజీవ్ త్రివేది లాంటి మంచి పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసి తప్పు చేశారంటూ ఒక ఐపీఎస్ కు సర్టిఫికెట్ ఇవ్వబోయిన కమల్నాథుడు వెంకయ్యనాయుడి అతి చొరవ గురించి కూడా ఇక్కడే చెప్పుకోవాలి. నిజాయితీ పరులైన అధికారులను విధుల నుంచి తప్పించడం, అదే మొహంతి కావచ్చు, ఏకే మొహంతి కావచ్చు, రాజీవ్ త్రివేది కావచ్చు, అలాంటి అధికారులను విధుల నుంచి తప్పించి రాజకీయ ఒత్తిడికి లొంగి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి ప్రభుత్వం ఘోరమైన తప్పిదం చేసింది. పోలీస్ పోస్టుల్లో పనికిమాలిన వాళ్లను కూర్చోబెట్టి త్రివేది లాంటి సిన్సియర్ను నిర్లక్ష్యపరిచారన్న వెంకయ్య ప్రకటన
పెద్దలు చేస్తున్న పిల్ల చేష్టగానే పరిగణించాలి. ఇక్కడ మొహంతి సంగతి పక్కన పెడితే ఫలానా త్రివేది గారు తొడుక్కున్న చొక్కాకున్న చిల్లుల్ని సమర్థవంతంగా ఎంచగలిగే చాలా మంది ఐపీఎస్లు మనకున్నారు. అందుకే మన వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు తనకు మాలిన ధర్మం అనే చెప్పుకుని తీరాలి. ఇవాళ దిల్సుఖ్ నగర్లో విగత జీవులైపోయిన 14 మంది కాళ్ళు చేతులు ఊడిపోయి గుండెలు కాలిపోయి ఆస్పత్రి పడకల మీద మృత్యువును ఢీకొంటున్న అమాయకులు మన అందరినీ కలిచివేస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషికి మాత్రం ఈ సైజు సరిపోలేదు. ఇటువంటి చిన్న సంఘటనలు పోలీస్ డ్యూటీలో ఉన్న పాలకులు పాలించుకుంటున్నా బాంబులనేవి పేలకుండా ఉంటాయా అంటూ గాంధీ భవన్ సుప్రీం స్టార్ సత్యబాబు ఒక నిర్వికారమైన స్టేట్మెంట్ ఇచ్చి పాడేశారు. ప్రభుత్వాలు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటున్నాయి, అప్రమత్తతో ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కడో చిన్న చల్లాముదురుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇవాళ రేపు అందరిది ఆ నారాయణ మంత్రమే. నువ్వు రాజకీయ నాయకుడివా లేక నారాయణవా అనేంత గొప్పగా పేరును సార్థకం చేసుకున్న నారాయణకంటూ మన రెచ్చగొట్టుడు రాజకీయాల్లో ఒక స్పెషల్ ఐడెంటిటీ ఏర్పడిపోయింది. తాను చెప్పేవన్నీ నికార్సైన నిజాలే అయినా వాటిని చెప్పే పద్ధతిలో ఆయన ఎప్పుడూ ఫెయిల్ అయిపోతారు. మీడియాలో ఓ మెరుపు మెరవడానికో వార్తల్లో తనివి తీరా నానిపోవడానికో ఇంతకంటే గొప్ప సూత్రం లేదని నారాయణ వారు ఫిక్స్ అయిపోయారా? ఒకానొక అక్రమాస్తుల కేసుకు అడ్డంగా దొరికిపోయి విముక్తి దొరకని విపత్కర పరిస్థితుల్లో కళ్లనీళ్ల పర్యంతమైపోతున్న శ్రీలక్ష్మి అనబడే ఒక ఐఏఎస్ అధికారిని ఈ నారాయణ మార్కు సెటైర్లకు దొరికిపోయినప్పుడు అన్ని వర్గాలు ఆయన్నే ఆడిపోసుకున్నాయి. అయినా సరే ఆయన మాటల్లో చెణుకులు తగ్గింది లేదు, ఆయన వైఖరిలో బెరుకన్నది లేదు. ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన లక్ష్మి తిరుపతిలో ఫస్ట్ అపాయింట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. ఈ అమ్మాయి ఆల్రెడీ దాకా పోతే కేరళ అనుకున్నా. ఆ అమ్మాయి కరెక్ట్గా నెల్లూరుకి వచ్చిందో చూశారు. నిజ స్వరూపం అది ఎంత అందంగా ఉంటుందో అది దరిద్రమైన కరెక్షన్. రాజకీయాలకు దాదాపు అతీతంగా బ్రతికేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం సైతం ఉద్యమానికి అడ్డుపడ్డ చాల్తీల్ని ఏకబిగిన ఊదిపారేశారు. నాన్నకు పట్టిన గతే నీకు పడుతుందంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు చావు కబురు చేరవేసినప్పుడు గాని, ఇంకో మహిళా మంత్రి గీతారెడ్డిని మీ తల్లి ఈశ్వరీబాయ్ ఎక్కడా నువ్వెక్కడంటూ విపరీతార్థాలు తీసినప్పుడు గాని కోదండరాముడు కార్నర్ అయిపోయి చివరకు సారీ చెప్పుకున్న దిక్కులేని పరిస్థితి. ముఖ్యంగా ఈ గడ్డ మీద ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు చెప్పదలుచుకున్నాం. ఇంతమందిని అనేక గ్రామాల నుంచి మా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం. శ్రీధర్ బాబు ఇప్పించే బాధ్యత మీది. వాళ్ళు అనుకుంటున్నారట ఇవ్వకపోతే ఏమైతుంది, మహా అయితే అధికారంలోకి బయటికి పోతాం కావచ్చు అని అనుకుంటున్నారట. శ్రీధర్ బాబు మీ నాయనకి ఏమైందో గుర్తు చేసుకో. ఇవ్వకపోతే ఏమో అవుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరిస్థితులు ఎప్పుడు ఒక తీరుగా ఉండవు, సమాజం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. గాయాలు మానిపోయినా వాటి తాలూకు గుర్తులైతే చెరిగిపోవు. జ్ఞాపకం ఉంచుకోవాలే గాని మన దగ్గర చారిత్రక తప్పిదాలకు కొరతేవీ లేదు. ట్యాంక్ బండ్ మీద తలెత్తుకు నిలబడ్డ తెలుగు తేజాలు రెక్కలు తెగి హుస్సేన్ సాగర్ నీటి మడుగుల్లో ముక్కలుగా తేలిన వైనం ఒక మానిపోని గాయం. పెంచిన ₹1 కరెంటు ఛార్జీని తగ్గించమన్నందుకు బషీర్బాగ్ బ్రిడ్జి కింద చవిచూసిన చిన్న సైజు రక్తపాతాన్ని ఇవాల్టి దాకా మర్చిపోలేకపోతున్నాం. ఇవన్నీ ఓ చంద్రబాబు నాయుడు ఇంకో కోదండరాముడో ముందుకొచ్చి క్షమించమంటూ మోకరిల్లినంత మాత్రాన చెరిగిపోయేవి మాత్రం కావు. సరే, ఇవన్నీ పరిపాలనాపరమైన పొరపాట్లుగానో ఉద్యమ వేడికి రాజుకున్న అరాచకాల లెక్కల్లోనో జమైపోవచ్చు. కానీ నోటి మాటలతో మీటలు నొక్కడమనే ఈ అడుసు తొక్కే కార్యక్రమాల మాటేమిటి? ఇక్కడ నిస్సిగ్గుగా పాలు పంచుకుంటున్న ఈ నాయకాగ్రస్తులందరూ ఆనక కాళ్లు కడిగే వీలే లేదన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారా? నోటికొచ్చిన ఆ 4 అనేసి ఆనక నాలిక కరుచుకున్నంత మాత్రాన అంతా సద్దుమణిగిపోయే ఛాన్సులైతే ఇప్పుడు లేవుగాక లేవు. ఒక్కసారి ప్రభావితమైపోయిన తర్వాత మళ్లీ వెనక్కు తిరిగి చూసుకునే పరిస్థితిలో లేదు కదా ఇవాల్టి ప్రజానీకం.